ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మొదటి సెంచరీ నమోదైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా కరాచీ వేదికగా పాకిస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ ఓపెనర్ విలియమ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కాన్వే విలియమ్సన్, మిచెల్ వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట విలియమ్ తన సూపర్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. 107 బంతుల్లో విలియమ్ తన సెంచరీ మార్కును అందుకున్నాడు. విలియమ్కిది 4వ వన్డే సెంచరీ కావడం గమనార్హం. ఓవరాల్గా 112 బంతులు ఎదుర్కొన్న విలియమ్ 12 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 107 పరుగులు చేసి అవుటయ్యాడు. కాగా ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు పాక్ వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్లో విలియమ్ తీవ్ర నిరాశపరిచాడు. ఈ సిరీస్లో విలియమ్ 3 మ్యాచ్లు ఆడి కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అతడిని ఎందుకు ఎంపిక చేశారని పలువురు మాజీ క్రికెటర్లు పెదవి విరిచారు. కానీ విలియమ్ తనపై వచ్చిన విమర్శలకు సూపర్ సెంచరీతో సమాధానం ఇచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో సెంచరీతో మెరిసిన విలియమ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ చేసిన 4వ న్యూజిలాండ్ ఆటగాడిగా నిలిచాడు.